పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. కాళేశ్వరంలోని 3 బ్యారేజీలు పెను ప్రమాదంలో ఉన్నాయని ఎన్డీఎస్ఏ స్పష్టం చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ, అన్నారం, సుందిల 3 బ్యారేజీలు పెను ప్రమాదంలో ఉన్నట్టు పేర్కొంది. ఈ బ్యారేజీలకు జరిగిన పెను నష్టాన్ని దృష్టిలో ఉంచుకుని సమగ్ర పునర్నిర్మాణం, రీడిజైన్ చేయాలని పేర్కొంది. నిర్మాణ లోపాలు, డిజైన్ లోపాలు, నాణ్యత తనిఖీ లేకపోవడం, నీటి ఒత్తిడి ఎంత అన్నదానిపై తప్పుడు అంచనాలు అన్ని కలిసి సీకెండ్ ఫైల్స్ కూలిపోవడం, బ్యారేజ్ ఎగువ దిగువల్లో రంధ్రాలు పడ్డాయని తేల్చింది. ఈ నష్టం ఇక్కడితోనే ఆగదని, నీటి ఒత్తిడి ఎక్కువైతే మొత్తం పూర్తి బ్యారేజీలకే ప్రమాదమని పేర్కొంది. 3 బ్యారేజీల్లోని ప్రతి ఒక్క బ్యారేజ్ ఈ ప్రమాదపు టెన్షన్లో ఉన్నాయని తెలిపింది. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిల బ్యారేజీలు దెబ్బతిన్న నేపథ్యంలో ఏం చేయాలన్న దానిపై ఎన్డీఎస్ఏను నివేదిక ఇవ్వాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం కోరిన నేపథ్యంలో పలు పరీక్షలు చేసిన తర్వాత దాదాపు 14 నెలల అధ్యయనం తర్వాత ఎన్డీఎస్ఏ తన నివేదికను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి అందించింది. నివేదికలో అనేక కీలక సిఫార్సులు చేసినట్లు సమాచారం. సమగ్ర పునర్నిర్మాణ డిజైన్ చేయాలని, జియోఫిజికల్ పరీక్షలు, జియో టెక్నికల్ పరీక్షలు చేసి ఆధునిక హైడ్రాలిక్ నమూనాలను ఉపయోగించి ఈ పునర్నిర్మాణ రీడిజైన్ చేయాలని చెప్పింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ స్థిరత్వాన్ని నిర్ధారించుకునేందుకు అన్ని విభాగాల మధ్య సహకారం చాలా కీలకమని స్పష్టం చేసింది. నిర్మాణ సమయంలో నాణ్యతను తనిఖీ చేసే మంచి వ్యవస్థ లేదని, ప్రత్యేకించి కటాఫ్ గోడలు నీటి ఒత్తిడిని తట్టుకునేలా నిర్మించలేదని తెలిపింది. మిగతా 2 బ్యారేజీలు పరిస్థితి కూడా అదే విధంగా ఉన్నట్లు పేర్కొంది. మేడిగడ్డ బ్యారేజ్ ఎగువ భాగంలో 20-21 పియర్స్ దగ్గర, దిగువ భాగంలోని 7వ పియర్స్ దగ్గర భారీ రంధ్రాలు పడ్డాయి. బ్యారేజ్ కటాఫ్ గోడల్లో ఇంకా కనిపించని అదనపు రంధ్రాలు ఉండి ఉండొచ్చని అనుమానం. ప్రాజెక్ట్ ఖాళీగా ఉంది కాబట్టి ఇప్పుడు అవి బయటపడవు. ఒక్కసారి నీళ్లతో నిండితే అవన్నీ బయటకు వస్తాయి. అప్పుడు బ్యారేజ్లోని అన్ని బ్లాకులు ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది. దీనిపై లోతుగా అధ్యయనం చేయాలని నివేదికలో పేర్కొన్నారు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.